హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ గుమగుమలాడే మటన్ గోంగూర చెప్పేస్తాను. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే మస్తు ఫ్యాన్ అసలు గోంగూరకి. నేను ఇక్కడికి వచ్చి మిస్ అయ్యానంటే ఫస్ట్ వెళ్ళింది గోంగూర. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సిస్టర్ గోంగూర పచ్చడి చేశారండి. తను ఎలా చేసిందో నేను వీడియో అయితే తీసుకోలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికి నా దగ్గర ఉంది. ఎప్పుడు గోంగూర తినాలనిపించినా ఇంకా పచ్చడే తప్ప ఏం తిన్నాం. లక్కీగా నేను ఇక్కడ ఇండియన్ గ్రాసరీలో గోంగూర దొరికింది. అందుకనే మంచిగా మటన్ గోంగూర చేయమని మా హస్బెండ్ ట్రీట్ చేసేసరికి ఇంక వెంటనే స్టార్ట్ చేసేసాం. దీనికోసం ఎలా చేయాలంటే చూసేద్దామా. ముందుగా ఒక బాణీలోని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అండ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని బాగా ఎర్రగా వేయించుకున్నాను. అది బాగా వేగిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి ముద్దను ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటానండి. నేను ఎప్పుడు మిక్సీ పట్టను. అది ఫ్రెష్గా ఉన్న ఆయిల్ చాలా బాగుంటుంది స్మెల్. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను ఒక 500 గ్రామ్స్ మటన్ని తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని అది ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని లిడ్ కవర్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. నేను ఎప్పుడు మటను ఇలా కుక్కర్లో కాకుండా ఇలా కడాయిలోనే చేస్తానండి. నాకు ఎందుకు కుక్కర్ కన్నా నాకు ఇలానే నచ్చుతుంది. మటన్ బాగా కుక్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. అది బాగా కలుపుకొని కుక్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అది బాగా వేగిపోయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కారం వేగిపోయిన తర్వాత మొత్తం అంతా వాటర్ ఇంకిపోయాక హాట్ వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ముక్క చాలా జ్యూసీగా ఉంటుందండి. మనం నార్మల్ చల్లనీళ్ళు చేస్తే మాత్రం మనకి ముక్క ఏంటో గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే హాట్ వాటర్ని యూజ్ చేస్తారు. నేను అది హాట్ వాటర్ని యూజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మటన్ చాలా బాగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు ఎలాగ పెట్టుకున్నాం కదా మనం, ఇది కుక్ అయ్యేలోపు మనము గోంగూరని పచ్చడి అనేది చేసేసుకుందాం. ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేట్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే 7 పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అందులోని 1/2 టమాటో సరిపోతుందండి, ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత గోంగూరని కూడా వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారేంత వరకు చూసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మన మటన్ ఈలోపే కుక్ అయిపోతుంది కదండి. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనము ఆ మటన్లో యాడ్ చేసుకుందాం. యాడ్ అయిన తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఆ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకా అంతేనండి. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఆ విధంగా మనకి ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ. ఇంకా మీరు అన్నంతో తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.